పూరి రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత అటు హీరో రామ్కు ఇటు డైరెక్టర్ పూరి జగన్నాథ్కు సక్సెస్ అనేది దక్కలేదు. దాంతో వీరిద్దరూ గ్రాండ్ విక్టరీని టార్గెట్ చేస్తూ డబుల్ స్మార్ట్ మూవీని చేస్తున్నారు. రామ్ బర్త్డే సందర్భంగా విడుదలైన డబుల్ స్మార్ట్ టీజర్ ఈ ఇద్దరి అభిమానులను బాగానే ఆకట్టుకుంది. కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందలేకపోయింది. రొటీన్గా పూరి జగన్నాథ్ మూవీ టీజర్లానే ఇది ఉందని, కొత్తదనం పెద్దంతగా లేదని కొందరు పెదవి విరిచారు. అయితే 80 సెకండ్ల టీజర్లో పూరి తాను చూపించాలనుకున్నది చూపించాడని, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదనే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలో డబుల్ స్మార్ట్ తరువాత రామ్ చేసే సినిమా ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. గతంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ తాను రామ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. స్రవంతి మూవీస్ బ్యానర్లోనే అది ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ప్రొడ్యూసర్ రవికిషోర్ నుండి, హీరో రామ్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. రామ్ హోమ్ బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ రెడ్ తరువాత అతనితో మరే సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. రామ్ గౌతమ్ మీనన్ మూవీపై క్లారిటీ లేని ఈ సమయంలో ఓ నయా కాంబినేషన్కు సంబంధించిన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని చేస్తూ మధ్యలో గ్యాప్ రావడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను హరీష్ శంకర్ మొదలెట్టేశాడు. ఇది పూర్తి కాగానే ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే సరే, లేదంటే రామ్తో ఓ మాస్ ఎంటర్టైనర్ను తీస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ కు హరీష్ శంకర్ కథను వినిపించాడని, రామ్ కది నచ్చడంతో పచ్చజెండా ఊపాడని అంటున్నారు. ఇటీవల సత్యదేవ్తో కృష్ణమ్మ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన అరుణాచల్ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మించబోతోందట. డబుల్ స్మార్ట్కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశాక రామ్ ఈ కొత్త ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతాడని అంటున్నారు. మరి తొలి చిత్రం కృష్ణమ్మతో చేదు అనుభవాన్ని అందుకున్న ఈ బ్యానర్కు రామ్ హరీష్ శంకర్ కాంబో ఫస్ట్ హిట్ను అందిస్తుందేమో చూడాలి.